ఫ్రెండ్స్ మనకి రియల్‌మీ నుంచి అండర్ 20,000 లోపల ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రియల్‌మీ 15T 5G అనమాట. ఇది మనకు అఫీషియల్‌గా నెక్స్ట్ మంత్‌న సెకండ్ అయితే లాంచ్ అవబోతుంది. అంటే మనకిది అండర్ 20,000 లోపల వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా నాకు ఈ మొబైల్ ఇంప్రెస్ చేసిందేమంటే డిజైన్ అని చెప్పొచ్చనమాట. చాలా బావుంది ఈ డిజైను. అంటే మనకి ఇప్పటివరకు రియల్‌మీలో బడ్జెట్ మొబైల్స్‌లో ఇలాంటి డిజైన్ రాలేదు. డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ అయితే అనిపించిందనమాట. నా ఒపీనియన్ బేస్‌మెంట్‌లో ఈ మొబైల్ వర్తా కాదా? కొనొచ్చా? కొనకూడదా? అనేది కూడా మీకు చెప్తాను. సో, కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేద్దండి. సో, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్‌కి సంబంధించిన కలర్స్ విషయానికొద్దాం. ఇది మనకి 3 కలర్స్ ఉంటది. ఫస్ట్ కలర్ అయితే బ్లూ కలర్, సెకండ్ అయితే టిటోనియం సిల్వర్ కలర్ అనమాట. మనకి 3 కలర్స్ అయితే రాబోతుంది. మెయిన్‌గా నాకు బాగా నచ్చిన కలర్ ఏమంటే టిటానియం అనమాట. మనకి టిటానియం కలర్ అనేది కొంచెం అట్రాక్ట్ చేస్తది లాంగ్ నుంచి చూసేటప్పుడు. ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. IP16 అంటున్నారు కాబట్టి మనకి ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా థిక్‌నెస్ విషయానికొద్దాం. మనకి 7.7 థిక్‌నెస్ ఉందన్నమాట. థిక్‌నెస్ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇదే వీళ్ళిక్కడ మెయిన్‌గా హైలైట్ చేస్తదనమాట. మనకి స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్‌తో వస్తదని చెప్తున్నారు. వెయిట్ విషయానికొద్దాం. ఇది మనకి 181 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందనమాట. అంటే మనకి వెయిట్ కూడా కొంచెం తక్కువే ఉంటది. ఇంకా మనకి ఓవరాల్‌గా లైట్ థిక్ అండ్ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఈ మొబైలు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికొద్దాం. మనకి 6.57 ఇంచెస్ 4R ఫ్లాట్ AMOLED డిస్ప్లే మీద రాబోతుందనమాట. మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి హెచ్ఆర్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. ఇక్కడ మాక్సిమం 4000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారనమాట. అంటే 4000 నిట్స్ అంటే మనకి మేజర్‌గా ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని మనకి బ్రైట్‌నెస్ అనేది కొంచెం బానే ఉంటది. ఈ డిస్ప్లే సన్‌లైట్‌లో చాలా బ్రైటర్‌గా ఉంటదని చెప్తున్నారనమాట. అంటే ఎన్1 సపోర్ట్ ఉందనమాట. అంటే మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ హెచ్‌డీ చూడొచ్చనమాట. ఓవరాల్‌గా డిస్ప్లే అయితే చాలా బావుంటదనమాట. ఇండోర్ గాని, అవుట్‌డోర్ గాని. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికొద్దాం. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఫోన్ అండ్ బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకి 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉందని చెప్పొచ్చు. మనకి వేపర్ కూలింగ్ చాంబర్ పెట్టారనమాట. 6050 ఎంఎంస్ వేపర్ కూలింగ్ చాంబర్ పెట్టారని చెప్పొచ్చు. ఇది మనకి ఏం చేస్తదంటే మన మొబైల్ హీట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతదో అప్పుడు హీట్ అయితే రిమూవ్ చేస్తదనమాట. ఈ వేపర్ కూలింగ్ చాంబర్ ఉండడం వల్ల. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. రియల్‌మీ UI 6.0తో రాబోతుందని చెప్తున్నారు. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ రియల్‌మీ 15 సిరీస్‌లో ఏవైతే ఏ ఫీచర్ చూసామో అవే ఉంటాయన్నమాట. సో, అంటే మీకు ఎగ్జాంపుల్‌కి ఒకటి చెప్తాను. ఇందులో మనకి ఏఐ జెనీ ఎడిట్ ఫీచర్ ఉందని చెప్పొచ్చు. ఇది మనకి రియల్‌మీ 15 ప్రోలో చూసామనుకుంటా. అంటే మనకి ఇండస్ట్రీలోనే ఇది ఫస్ట్ ఏఐ ఫీచర్ అనమాట. ఏఐ జెనీ ఎడిట్ అనేది. ఇదొకటే కాదు మనకి ఏఐ ఎరేజరు, ఏఐ ఫోటో ఎన్హాన్స్‌మెంట్, సర్కిల్ సెర్చ్ ఈ టైప్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరా మనకి ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట ఆల్మోస్ట్. సో, అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చనమాట. ఇంకా మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా బెటర్‌గానే పర్ఫార్మ్ చేయగలదు ఫోటో తీసే విషయంలో. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ పెట్టారనమాట. ఫ్రంట్ కెమెరా విషయంలో చాలా అడ్వాన్స్ థింక్ చేస్తారు. మనము ఈ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం ఫ్రంట్ ఫోటోస్ హైలో తీసుకోవచ్చనమాట. అంటే మనకి ఫ్రంట్ ఫోటోస్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. చాలా నేచురల్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మనకి మాక్సిమం 4K ఉంటదని చెప్తున్నారనమాట. వీడియో రికార్డింగ్ క్వాలిటీ చూడాలనమాట. ఇక మనకు ఓవరాల్‌గా కెమెరాస్ అన్ని కూడా చాలా డీసెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయన్నమాట కెమెరా ఫీచర్స్ అన్ని కూడా. మనకి డైనమిక్ బర్ప్ ఫీచర్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది. మనకి 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఇండస్ట్రీలోనే లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారన్నమాట. 7000 ఎంహెచ్ బ్యాటరీతో వచ్చినా గానీ మనకి ఇది ఇండస్ట్రీలోనే లైట్ వెయిట్ ఫోన్ అని వీళ్ళు హైలైట్ చేశారు. సో, మనం ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి మీకు ఈ మొబైల్ ఫీచర్స్ పైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ 20,000 అంటున్నారు గానీ 20,000కి అయితే రాదు. సో, మాక్సిమం 3,000-2,000 అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటదన్నమాట ప్రైస్ విషయంలో. ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ గానీ, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ మీరు వాడినా కూడా మీకు 1000 వరకు డిస్కౌంట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.